నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పటివరకు చాలా టాపిక్సే మాట్లాడటం జరిగింది. ఇప్పుడేంటంటే నరాల బలహీనత. సో, నర్వ్ వీక్‌నెస్ అనేది ఎంత మెడిసిన్ తీసుకున్నా గానీ కొన్నిసార్లు అది ఎలా స్టార్ట్ అవుతుందని గూడా మాకు అర్థం కావట్లేదు సార్ అనే విధంగా చెప్తూ ఉన్నారు. సో, దీనికి ఈరోజు మీ ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు డైలీ మీరు ఫిజికల్ యాక్టివిటీ చేసిండ్రు అనుకోండి. బాడీలో మెటబాలిజం పెరుగుతది. పెరుగుతుంది. బాడీలో మెటబాలిజం పెరిగితే మనకేమో నరాల నొప్పులు రావడం ఛాన్సులు తగ్గుతాయి. మంచిగా టైంకి పడుకున్నారనుకోండి, నరాల నొప్పి వచ్చే ఛాన్సులు తగ్గుతాయి. హ్మ్. బయట ఏడ పడితే ఆడ తినకుండా ఇంటి కాడనే తింటే నరాల నొప్పులు తగ్గుతాయి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా గోల్డెన్ టైం. రూల్స్ అని అనుకోండి. హ్మ్. ఇప్పుడు చూడండి, డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు. అవును. తగ్గించేడు దేవుడే తగ్గిస్తాడు. హ్మ్. డాక్టర్లు కూడా ఏంది, ఇప్పుడు ఎంత క్రిటికల్ పేషెంట్లు ఉంటారు, అవునా కదా? వాళ్ళకు మందులు ఇచ్చినాక ఇంకా మొత్తం దేవుడి మీదనే అనేసి డాక్టర్లు కూడా చెప్తారు కదా. అవును. ఇప్పుడు ఒక పేషెంట్ సియాటికా పేషెంట్ ఉండే. ఇప్పుడు సియాటికా అంటే ఏంది? నరాల నొప్పి ఒక రోగం అది. అవును. ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ ఉంటుంది. అవును. స్పైనల్ కార్డ్ అంటే మెడ నుంచి మొత్తం మొత్తం కింద వరకు, నడుము ఉంటుంది. వరకు, ఇక్కడ మధ్యలో ఒక లైన్ లాగా కనిపిస్తుంది కదా మనకు, అవును. హ్మ్. అది మన స్పైనల్ కార్డ్. స్పైనల్ కూడా. ఇది ఏమైతుందంటే వర్టిబ్రల్ కాలం దీనికి ప్రొటెక్షన్ చేస్తుంది. హ్మ్. వర్టిబ్రల్ కాలం అంటే ఇట్లా రింగుల్ లాగా బొక్కలు ఉంటాయి, అవి దీనికి ప్రొటెక్షన్ చేస్తాయి. షాక్ అబ్జర్వ్ అంటే మనం దుంకినాం, షాక్ పాస్ అవుతుంది కదా, షాక్ అబ్జర్వర్ లాగా దానికి ఇంటర్ వర్టిబ్రల్ డిస్కులు ఉంటాయి. ఓకే. ఈ పేషెంట్ వస్తే, సార్ నాకు ఎంత విపరీతంగా నొప్పి అవుతుంది తొడల్లో. హ్మ్. ఎక్కడి నుంచి అవుతుంది? నడుములకెళ్ళి నడుము కిందకెళ్ళి స్టార్ట్ అవుతుంది. మొత్తం కాళ్ళు లాగుతుంది. కూసోలేకపోతా, నిల్చోలేకపోతా. హ్మ్. ఈయనది బట్టలది దుకాణం ఉండే, మన తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గర ఉంటుండే. హ్మ్. బట్టలది దుకాణం ఉండే. ఏదో మొక్కు ఉండే ఆయనకు. ఎన్నో వైద్యాలు చేసుకున్నారు, అయినా తగ్గలేదు ప్రాబ్లం. ఇప్పుడు ఏంది? బట్టల షాప్లో నిల్చొని పని చేయడం, ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండడం, గిరాకీ ఎక్కువ ఉంటే ఈయన కూడా పని చేయాలి, నిల్చొని పైకి ఎక్కాలి, దిగాలి, బట్టలు తీయాలి, చూపియాలి, మళ్ళా మడత పెట్టాలి, మళ్ళీ పెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ చేసి అంటే ఒక్కొక్కసారి హెక్టిక్ ఉంటుంది, ఒక్కొక్కసారి నార్మల్ ఉంటుంది, ఒక్కొక్కసారి రెస్ట్ ఉంటుంది. కానీ ఏ పోస్చర్లో కూర్చుంటున్నాం అది తెలియదు, ఏ పోస్చర్లో నిల్చుంటున్నాం అది తెలియదు. అప్పుడు ఏమవుతుంది? స్పైన్ మీద రాంగ్ ప్రెషర్ పడుతుందా లేదా? పడుతుంది. దాంతో ఈయనకు సియాటికా వచ్చింది. ఒక నరం ఉంటుంది, దాని పేరే సియాటిక్ నర్వ్. మొత్తం శరీరంలో అన్నిటికన్నా పెద్ద నరం ఏమైనా ఉంది అంటే అది సియాటిక్ నర్వ్. ఓకే. అయితే ఇది ఏమైతుందంటే, మన నడుము వీపు ఉంటది కదా, ఇప్పుడు L5 S1 లో ప్రాబ్లం ఉంది, L4 L5 లో ప్రాబ్లం ఉంది. ఈ L4 L5 ఏంది? అవి బొక్కల పేర్లు. L4 అని ఒక బొక్క ఉంది, L5 అని ఒక బొక్క ఉంది, S1 అనేసి ఒక బొక్క ఉంది. ఈ బొక్కల మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటది. ఇప్పుడు ఈ బొక్కల్లో ఏమైనా ప్రాబ్లం అయిందంటే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడుతుంది. అప్పుడు ఏమైతుంది? మొత్తం కాళ్ళు లాగుతాయి, తిమ్మిర్లు వస్తాయి, ఈయనకు నిల్చోడానికి వస్తలేదు, స్పర్శ సరిగా ఉంటలేదు. అయితే ఏమైందంటే ఆటోమేటిక్ ఒక రోజు సడన్ గా ఇన్ని వైద్యాలు తీసుకున్నాక నొప్పి ఏమో ఆటోమేటిక్ తగ్గిపోయింది. కానీ ఏంది అంటే, ఈయనకు ఎప్పుడైతే ఆల్రెడీ రోగం ఉండే కదా, అప్పుడు ఈయన మొక్కున్నాడు తుల్జా భవానికి. ఎక్కడ? తుల్జాపూర్ అనేసి ఊరు ఉంటుంది, అక్కడ తుల్జా భవానిది గుడి ఉంటుంది. అమ్మవారిని మొక్కున్నాడు, నేను పాదయాత్ర చేసి వస్తా. ఆయనకు ఉండే కోరిక అది ఫుల్ అయింది కాబట్టి ఆయన మొక్కున్నాడు, పాదయాత్ర చేసి వస్తా అనేసి. ఇది ఆయన మర్చిపోయింది కూడా, నేను పాదయాత్ర పోలేకపోతున్నాను. ఎందుకు? నడుము నొప్పి వల్ల కాళ్ళు లాగుతున్నాయి, అరికాల్లో మంటలు, తిమ్మిర్లు ఉన్నాయి, నిల్చోడానికి చక్కగా వస్తలేదు. పాదయాత్ర ఎక్కడి నుంచి అవుతుంది? ఇట్లనే రోజులు గడిచిపోతున్నాయి. ఏమైంది? ఒక రోజు మొత్తం లాగడం మాయమైపోయింది ఆటోమేటిక్గా. ఇన్ని వైద్యాలు తీసుకున్నాక కూడా తగ్గలేదు, కానీ మాయమైపోయింది. అయితే ఆయన ఏం చేసిండ్రు? పోయిండు, పాదయాత్ర పోయింది. పాదయాత్ర పూర్తిగా అయిపోయింది, మళ్ళీ ఆయన పనిలో ఆయన చేసుకుంటుండు. మళ్ళా ఒక 2-3 నెలల తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది నొప్పి. ఇంకా ఏంది ఇంత తగ్గిపోయింది మొత్తం, మళ్ళా వచ్చింది అంటే కొందరు ఏమన్నారు, అరే నువ్వు ఇంత దూరం నడిచిపోయినావు కదా, దానివల్ల వచ్చిందో ఏమో అనేసి. మన రెఫరెన్స్ ఇస్తే మన కాడికి వచ్చిండ్రు, ఇట్లా అయింది సార్, నేను ఇంత నడవడం వల్ల మళ్ళీ వచ్చిందంటే,
నేను ఒకటే అడిగిన, ఉమ్, మీరు ఎప్పుడు మొక్కున్నారు? ఉన్నప్పుడే మొక్కున్నారు కదా. ఉమ్, ఉన్నప్పుడే మొక్కడం అంటే అర్థం ఏంది? అమ్మవారు మీకు ఆటోమేటిక్ నా దగ్గరికి రా అని పిలవడానికి తగ్గించేసింది నొప్పి. ఉమ్, మీకు అప్పుడు కూడా ఉండే ఈ ప్రాబ్లం, ఇప్పుడు డీజనరేటివ్ చేంజెస్ కూడా ఉన్నాయి స్పైన్ లో, ఉమ్, కానీ నొప్పి లేదు. ఉమ్, అమ్మవారి పిలిచిండ్రు దర్శనానికి, అందుకే టెంపరీ మీకు రిలీఫ్ వచ్చింది. ఉమ్. మీకు దర్శనం అయిపోయింది, మళ్ళా రోగం అయితే ఉంది కదా బాడీలో, అవును ఉంది. దానికి మీరు వైద్యం తీసుకోండి, తగ్గిపోతుంది. ఉమ్, అవునా కదా? ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాం. ఫస్ట్ 3-4 నెలల్లోనే నొప్పి, తిమ్మిర్లు, మంటలు, అరికాలు మంటలు ఉండే బాగా అవి తగ్గినాయి, తొడ నొప్పులు ఉండే తగ్గినాయి, కాళ్ళు లాగడం అది తగ్గింది హోమియోపతి మందులతోటి. వావ్. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం ఇంత తొందరగా తగ్గింది. 1 ఒకసారి ఇయర్ కంటిన్యూ తగ్గి- చేపించినాము మందులు, పూర్తిగా తగ్గినప్పుడు వరకు కంటిన్యూ చేయమని. అంటే ఒకసారి తగ్గిపోయి తర్వాత మళ్ళీ వస్తుంది అని అంటే అది మొత్తానికే తగ్గిపోయినట్టు కాదు అన్నట్టు. మొత్తానికి ఖచ్చితంగా తగ్గిపోయినట్టు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అది. ఉంటది. ఒక పాయింట్ లో అయితే ఆ పెయిన్ అనేది ఉంటుంది, అంతే కదా సార్? ఇప్పుడు ఈ పేషెంట్ కి ఇప్పుడు చూడండి దేవుని శక్తి ఎట్లుంటది. ఇప్పుడు మనం ఏమైనా నీ దగ్గర పాదయాత్ర చేసి వస్తా అంటే ఉమ్, అది పోయింది, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. కానీ లోపల ఉన్న డ్యామేజ్ ఏదైతే Damage. ఉంటది అది కూడా రిపేర్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే. ఉమ్. అయితే మన దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చినాక హోమియోపతి మందు ఇచ్చినాక తగ్గింది ఆమెకి. సార్ దీనికి సంబంధించి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు మీ అందరికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఉమ్, ఈ హోమ్ రెమెడీ ఏంది అంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో మిరియాల గింజలు ఉంటాయి కదా, అవును. మిరియాల గింజలు ఒకటి, దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలైచీలు ఒకటి, దీంట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందరి ఇంట్లో ఉంటుంది. ఉమ్, 4 మిరియాల గింజలు, 4, 2 ఇలైచీలు ఉమ్, దంచుకొని బాయిలింగ్ వాటర్లో వేసుకొని మీరు దాన్ని ఫిల్టర్ చేసుకొని తాగండి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. మిరియాల్లో పిప్రిన్ ఉంటుంది, అది డైజెషన్ చక్కగా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఉమ్, మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కూడా హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల ఏమో నరాలు చక్కగా పనిచేయవు. ఉమ్. అయితే ఇవన్నిటికీ అది మంచిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.